నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్లో చేరికతో తెలుగు రాష్ట్రాల్లో షర్మిల పేరు గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో సొంత అన్నకు వ్యతిరేకంగా పోటీ చేయబోతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ వేడి ఇంకా చల్లారకముందే మరో వాదన తెరపైకి వచ్చింది. షర్మిల తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ విషయంలో షర్మిల జాగ్రత్త పడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. వివిధ కారణాలతో బ్రదర్ అనిల్కు సమాజంలో చెప్పుకోతగ్గ గౌరవం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే తన భర్త అనిల్ను కాస్త దూరంగా పెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీన సమయంలో కూడా అనిల్ పార్టీ కండువా కప్పుకోలేదు. ఇది చర్చనీయాంశమైంది. ఇటీవల పరిణామాలను గమనిస్తే షర్మిల ఒక్కరే అన్నీ చూసుకుంటున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సంబంధించి ప్రముఖులకు షర్మిల ఆహ్వానాలు అందజేస్తున్నారు. వీటిలో ఎక్కడా షర్మిల వెంట బ్రదర్ అనిల్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదటి ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి ఉంచే సందర్భంలో కూడా బ్రదర్ అనిల్ కనిపించలేదు. అలాగే తన అన్న వైఎస్ జగన్ను ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు కూడా షర్మిల వెంట అనిల్ లేరని చెప్తున్నారు. ఫోటోలేవి విడుదల కాలేదు కాబట్టి లోపల ఎవరున్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి కూడా వైఎస్ షర్మిల ఒక్కరే వెళ్లడం గమనార్హం. ఎల్లో మీడియా అధిపతిని ఆహ్వానించడానికి కూడా షర్మిల ఒక్కరే వెళ్లడాన్ని గమనించవచ్చు. పూర్తిగా కుటుంబ వ్యవహారానికి సంబంధించిన వేడుకకు రావాలని ఆహ్వానించడానికి షర్మిల తన భర్తతో వెళ్లికిపోవడం చర్చనీయాంశమైంది. బ్రదర్ అనిల్ను సాధ్యమైనంతగా దూరం పెట్టడానికే అన్ని షర్మిల చూసుకుంటున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇలా ఎందుకు అవుతుందనేది ఆమె చెప్తే గానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.